హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీరందరూ చాలా సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. సో ఈ వీడియో చాలా రిక్వెస్టెడ్ వీడియో నా ఛానల్లో. ఎందుకు అంటే చాలామంది బ్లాక్ హెడ్స్ గురించి ఎలా రిమూవ్ చేసుకోవాలి, సొల్యూషన్ ఏంటి అని చాలామంది అడిగారనమాట. సో 2-3 సొల్యూషన్స్తో నేను ఇక్కడికి వచ్చేసాను మీతో. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఓకే ఫైన్, ఫస్ట్ సొల్యూషన్స్ కంటే అసలు బ్లాక్ హెడ్స్ అనేది ప్రాబ్లం ఏంటి? చాలామంది బ్లాక్ హెడ్స్ అనేది ఒక ప్రాబ్లం అనుకుంటారు. కాదు, బ్లాక్ హెడ్స్ అనేది ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి అవుతుంది, అమ్మాయిలకి అబ్బాయిలకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అవుతుంది. ఇట్ జస్ట్ ఏంటంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి 2 టైప్స్ కూడా కాదు, అది ఒకటే టైప్. బట్ ఇట్ చేంజెస్ ఇంటూ అనదర్ టైప్ బై టైమ్. సో ఫస్ట్ మనకి వైట్ హెడ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ వైట్ హెడ్స్ని ఎప్పుడు మనము టైం టు టైం అయితే రిమూవ్ చేయమో, అలానే ఉంచేస్తామో, అప్పుడు అవి బ్లాక్ హెడ్స్ లాగా మారుతాయి. సో వైట్ హెడ్స్ అనేవి చాలా ఈజీ టు రిమూవ్ అండ్ ఆల్సో పెయిన్లెస్ అనమాట. చాలా మినిమం పెయిన్ ఉంటుంది. బట్ బ్లాక్ హెడ్స్ అనేవి చాలా కష్టము రిమూవ్ చేయడము. అండ్ ఆల్సో వైట్ హెడ్స్ మనకి చూడగానే కనిపించవు, అంత ఎక్కువ ఉంటే తప్ప కనిపించవు, ఎందుకంటే స్కిన్లో కలిసిపోతాయి. బట్ బ్లాక్ హెడ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇట్ లుక్స్ సో ఆక్వర్డ్. నోస్ పైనంత బ్లాక్ ఇట్లా స్పాట్స్ ఉంటాయి. అండ్ వైట్ హెడ్స్ అనేవి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అండ్ రిమూవ్ చేసిన ప్రతిసారి మనం ఏదన్నా లైక్ ఆఫ్టర్ జెల్ కానీ ఏదన్నా అప్లై చేస్తే ఆ పోర్స్ కూడా మినిమైజ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే వైట్ హెడ్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి, కొంచెం ఫ్యాట్ లాగా ఉంటుంది అంతే. బట్ బ్లాక్ హెడ్స్ వచ్చేసి ఏంటి అంటే, వైట్ హెడ్స్ అలా చాలా రోజులకి, ఒక లాంగ్ పీరియడ్కి మనం అలానే ఉంచేస్తే నోస్ పైన కానీ ఇక్కడ కానీ ఈవెన్ చిన్ పైన కానీ అలా ఉంచేస్తే ఏమవుతుందంటే అవి బ్లాక్ హెడ్స్ లాగా మారిపోతాయి. బ్లాక్ హెడ్స్ లాగా మారినప్పుడు అవి చాలా హార్డ్గా అయిపోతాయి అనమాట. సో రిమూవ్ చేయడం చాలా కష్టం. అండ్ ఆల్సో ఆ రిమూవ్ చేస్తున్నప్పుడు ఆ స్కిన్ పోర్ ఏదైతే ఉంటుందో ఆ హోల్ కూడా పెద్దగా అయిపోతుంది. అండ్ ఆల్సో రిమూవ్ చేసిన ప్రతిసారి ఆ బ్లాక్ హెడ్ రిమూవ్ చేసినప్పుడు చాలా పెయిన్ వస్తుంది. ఖచ్చితంగా 90% అయితే బ్లడ్ కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఆ పోర్స్ అనేవి ఎంత పెద్దగా అయిపోయి హార్డ్గా ఉండిపోతాయి అంటే అవి పోర్స్ క్లోజ్ అవ్వవు. మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట. దానివల్ల ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా వస్తుంది. సో వైట్ హెడ్స్ ఉన్నప్పుడే మనం వాటిని టైం టు టైం రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లైక్ ఎవ్రీ మంత్, కుదిరితే 20 డేస్కి ఒకసారి వైట్ హెడ్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఫేస్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ఇన్ ద లాంగ్ రన్, లైక్ 6 months కంటిన్యూస్గా మీరు అలా 20 డేస్కి ఒకసారి వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తుంటే 6 to 8 monthsలో మీకు పోర్స్ కూడా చాలా మినిమం అయిపోతాయి. అండ్ ఆల్సో వైట్ హెడ్స్ జనరేషన్ కూడా తగ్గుతుంది, గ్రోత్ కూడా తగ్గుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇట్. సో ఫస్ట్ మనము ఎలాంటి రెమెడీస్ యూజ్ చేయొచ్చు అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. సో ఫస్ట్ రెమెడీ, యూనివర్సల్ రెమెడీ ఏంటి అంటే, హాట్ టవల్ తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళల్లో ఒక టవల్, చిన్న హ్యాండ్ టవల్ డిప్ చేసేసి దాన్ని ఫుల్గా ఏంటంటే పిండేసి ముక్కు దగ్గర పెట్టుకోండి. అండ్ ఆల్సో ముక్కు దగ్గరే కాదు, ఎక్కువ అంటే ముక్కు దగ్గర ఉంటాయి, బట్ చిన్ దగ్గర కూడా, అండ్ ఆల్సో ఈ పార్ట్లో కూడా, లైక్ ఇది ముక్కు అండ్ ఈ పార్ట్, అండ్ ఆల్సో ఈ పార్ట్లో కూడా మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో నేనైతే 20 డేస్కి ఒకసారి, మర్చిపోతే కనుక 1 monthకి అయితే ఒకసారి ఖచ్చితంగా నేను బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకుంటాను. నేను ఎలా రిమూవ్ చేసుకుంటాను అంటే, నార్మల్ స్టీమర్ ఉంటుంది కదా, స్టీమర్ ఒక 2-3 minutes పెట్టేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం 5 minutes, అంతకంటే ఎక్కువ పెడితే కూడా మీ పోర్స్ ఎక్స్ట్రాగా ఓపెన్ అయిపోయి దాని తర్వాత క్లోజ్ అవ్వక ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో ప్రతిసారి మీ పోర్స్ ఓపెన్ చేయడానికి ఏదైనా టెక్నిక్ యూజ్ చేస్తున్నప్పుడు క్లోజ్ చేయడం కూడా చేయాలి. చాలామంది అది మర్చిపోతారు. సో నేను ఈ వీడియోలో మీకు అది కూడా క్లియర్గా చెప్తాను. ఎందుకంటే పోర్స్ ఓపెన్ చేసి దానిలోంచి డర్ట్ కానీ అదంతా తీయడం ఎంత ఇంపార్టెంటో, మళ్ళీ పోర్స్ క్లోజ్ చేసి చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పోర్స్ క్లోజ్ చేయకపోతే దాని తర్వాత మీరు ఏదైనా హార్ష్ కెమికల్స్ ఏదైనా పెడితే డైరెక్ట్ పోర్స్లోకి వెళ్ళిపోతుంది. పోర్స్లోకి వెళ్తే స్కిన్ పైన ఉండడం వేరు, పోర్స్ లోపలికి వెళ్ళిపోవడం వేరు. స్కిన్ పైన మీరు ఎన్ని మేకప్ వేసినా నడుస్తుంది, బట్ ఆ మేకప్ అనేది మీరు పోర్స్ లోపలికి వెళ్ళిపోవాలి, స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలి అని అనుకోరు కదా ఎవరు. అలా చేస్తే ఆబ్వియస్గా మన స్కిన్ అనేది ఖచ్చితంగా ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఆల్సో రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, ఏజింగ్ కానీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అది పోర్స్ అందుకే క్లోజ్ చేసుకొని ఉండాలి. అండ్ ఆల్సో ఫేస్ షైనీగా, న్యాచురల్గానే షైనీగా, హెల్తీగా ఎప్పుడు కనిపిస్తుంది? పోర్స్ అన్నీ క్లోజ్గా ఉన్నప్పుడే కనిపిస్తుంది అనమాట. సో అది నేను నార్మల్గా స్టీమ్ పెట్టేసుకున్నాక దాన్ని నేను టవల్తో వైప్ చేయను. ఆ స్టీమ్ అంతా ఆ ఫేస్ పైన అలా ఉండేలాగే ఉంచేసుకుంటాను అనమాట. వెంటనే మనకి మార్కెట్లో బ్లాక్ హెడ్ రిమూవర్స్ దొరుకుతాయి ఈజీగా. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. సో
ఆ బ్లాక్ హెడ్ రిమూవర్ తీసుకొని నేను నోస్ ఏదైతే ఉందో జస్ట్ ఇలా నేను సైడ్కి పట్టుకొని అంటే స్ట్రెచ్ చేస్తాను అనమాట. మనకి స్కిన్ ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తామో మనకి హోల్డ్ ఈజీగా వస్తుంది, అండ్ అప్లికేషన్ కానీ రిమూవల్ కానీ చాలా ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఒక సైడ్కి హోల్డ్ చేస్తాను, అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో లైక్ అక్కడ బ్లాక్ హెడ్స్ కొంచెం వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నేను ఇప్పుడు ఇంకా బ్లాక్ హెడ్స్ గురించి మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మీకు బ్లాక్ హెడ్స్ ఎప్పుడు వస్తాయి అనేది. వైట్ హెడ్స్ రిమూవ్ చేయకుండా అలా ఎక్కువ రోజులు ఉంచేస్తే లైక్ 2-3 months కంటే ఉంచేస్తే అవి మెల్లగా బ్లాక్ హెడ్స్ మారుతాయి. అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసినా చాలా పెయిన్ ఉంటుంది, బ్లడ్ వస్తుంది, అండ్ ఆల్సో ఓపెన్ పోర్స్ ఇష్యూ మనకి సాల్వ్ అవ్వదు. అండ్ ఇట్ లుక్స్ సో ఆక్వర్డ్. దాన్ని ఉంచుకోలేము, తీయలేము అనమాట. ఆ పరిస్థితికి మీరు తెచ్చుకోకండి. వైట్ హెడ్స్ ఉన్నప్పుడే వెంటనే మనం టైం టు టైం క్లీన్ చేసేసుకుంటూ ఉంటే బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం అసలు మనకి రాదు. అండ్ ఆల్సో స్కిన్ కూడా చాలా హెల్తీగా, నీట్గా, షైనీగా ఉంటుంది అనమాట. సో నేను అలా రిమూవ్ చేసేస్తాను వైట్ హెడ్స్ అనేవి. ఏమైంది నా గొంతుకి? ఓకే, సో నేను అలా రిమూవ్ చేసేస్తాను అనమాట. సారీ గైస్. సో అది. సో సెకండ్ మెథడ్ వచ్చేసి మనము ఒక చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ దొరుకుతాయి కదా, ఒకవేళ అది కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఉంటాయి, కొనేసుకోండి. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ నేను ఫేస్ అంతా పెట్టుకోను. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ ఎందుకు అంటే ఫేషియల్ హెయిర్ లైట్గా అందరికీ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే, లేకపోతే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు పెట్టుకుంటే ఏంటి అంటే కొంచెం రెడ్నెస్ వచ్చేస్తుంది స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి, అండ్ ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ లైక్ మౌత్, అప్పర్ లిప్ దగ్గర పెట్టుకుంటాను, ఎందుకంటే లైట్గా హెయిర్ ఉంటుంది కాబట్టి అది మనం ఆబ్వియస్గా రిమూవ్ చేయించాలి. అండ్ ప్రతిదానికి పార్లర్కి ఎందుకు వెళ్ళడం అని చార్కోల్ ఫేస్ మాస్క్ ఒక 200-300 రూపీస్ ఉంటుంది, అది కొనుక్కొని పెట్టుకున్నామంటే 1 year ఈజీగా వస్తుంది. అదే మనం పార్లర్లోకి వెళ్తే ఒక 10 times చేయించుకోగానే ఆ 300-400 ఈజీగా అయిపోతాయి అప్పర్ లిప్స్ వాటికి. సో నేను ఈ చిన్న వాటికి అయితే ఇంట్లోనే నేను చేసేసుకుంటాను అనమాట. సో మీరు కూడా ఇంట్లోనే చేసుకొని చాలా మనీ సేవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నేను అప్పర్ లిప్కి అలానే పెడతాను, అండ్ ఆల్సో నోస్ దగ్గర కూడా ఈ పార్ట్ మొత్తం నేను పెడతాను అనమాట. పెడితే ఏమవుతుందంటే ఒక 10 minutes అయినాక చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది డ్రై అయిపోతుంది. సో కొంచెం మీరు రిమూవ్ చేసి ఎట్ ఏ టైం ఒకసారి ఇలా పీకేస్తే ఏంటంటే దానిలో ఉన్న బ్లాక్ హెడ్స్, మీ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ అన్ని 80-90% క్లియర్గా వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత జస్ట్ మీరు ఒక నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసి, ఫేస్ వాష్ ఏం యూజ్ చేయకండి, జస్ట్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసి దాని తర్వాత ఐస్ క్యూబ్స్ కానీ ఏదైనా, లేకపోతే అలోవెరా జెల్ నేను మొన్న చూపించాను కదా, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసేసేయండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అది. సో ఆ అలోవెరా జెల్ నేను అప్లై చేసేస్తాను అనమాట. ఒక 1 hour తర్వాత కావాలంటే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవచ్చు, మీకు కావాలి అనిపిస్తే. లేదు అనిపిస్తే అలోవెరా జెల్లే కాబట్టి అలా కూడా వదిలేయచ్చు. సో దిస్ ఈజ్ ప్రిటీ మచ్ అబౌట్ ద వీడియో. ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ ఈజ్ వన్ ఆఫ్ ద రెమెడీ. ల్యూక్ వామ్ టవల్ పెట్టి దాని తర్వాత మీరు స్క్వీజ్ చేసేయచ్చు, అదొకటి. అండ్ నార్మల్గా స్టీమర్ పెట్టి కూడా మీరు యూజ్ చేసి తీసేయచ్చు అనమాట బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి. సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే వైట్ హెడ్స్ ఉన్నప్పుడే మీరు ఖచ్చితంగా దానిపైన కొంచెం వర్కౌట్ చేసి వాటిని రిమూవ్ చేసుకోండి, ఎందుకంటే బ్లాక్ హెడ్స్ లైక్ చాలా వర్స్ట్గా అయిపోతుంది మీ స్కిన్, ఐఎమ్ టెల్లింగ్ యూ. సో యా, అంతే ఈ వీడియోలో.